యంగ్ హీరో శర్వానంద్, మాళవిక నాయర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బైకర్. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అభిలాష్ రెడ్డి కంకర తెరకెక్కించారు. ఈ సినిమాలో యాంగ్రీ మ్యాన్గా పేరుగాంచిన నటుడు రాజశేఖర్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన పోస్టర్లు, పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుని సినిమాపై అంచనాలను పెంచాయి. ఈ బైకర్ డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది అని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. దీనికి అనుగుణంగా కథానాయకుడు శర్వానంద్ ప్రమోషన్స్ చురుగ్గా ప్రారంభించారు. అయితే బైకర్ విడుదల తేదీ కంటే కేవలం ఒకరోజు ముందే నందమూరి బాలకృష్ణ నటించిన భారీ చిత్రం అఖండ 2 తాండవం ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలకృష్ణ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న 4వ చిత్రం ఇది. ఇప్పటికే అఖండ సినిమా సాధించిన ఘన విజయం కారణంగా దానికి సీక్వెల్గా వస్తున్న అఖండ 2పై అభిమానులు, సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే ప్రమోషన్స్ కూడా ప్రారంభించిన బాలయ్య సినిమాపై గట్టి నమ్మకంతో ఉన్నారు. సాధారణంగా బాలకృష్ణ సినిమా విడుదలైతే కనీసం వారం రోజుల పాటు థియేటర్లలో ఆ హడావిడి ఎలా ఉంటుందో తెలిసిన విషయమే. ఈ కారణంగా బాలయ్య సినిమాతో అనవసరమైన పోటీ ఎందుకు అని భావించిన శర్వానంద్ తన చిత్రం బైకర్ విడుదలను వాయిదా వేశాడు. తాజాగా బైకర్ మూవీ వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఒక మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాలనే లక్ష్యంతో తాము చాలా కష్టపడుతున్నామని, ఈ శ్రమ కొనసాగుతోందని వారు తెలిపారు. ఎప్పుడు విడుదలైనా బైకర్ తప్పకుండా ప్రేక్షకులకు గుర్తుండిపోయే సినిమాగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బైకర్ కేవలం ఒక సినిమా మాత్రమే కాదని, ఇది ప్రేక్షకులకు ఎప్పుడూ మర్చిపోలేని అనుభూతిని అందిస్తుందని మేకర్స్ పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ చిత్రం 3D, 4D, X ఫార్మాట్లలో కూడా విడుదల కానుందని చెప్పుకొచ్చారు. అయితే సినిమా యొక్క కొత్త విడుదల తేదీని మాత్రం వారింకా ప్రకటించలేదు. మరి హీరో శర్వానంద్ ఎటువంటి పోటీ లేని సరైన సమయాన్ని చూసుకొని బైకర్తో ఎప్పుడు థియేటర్లలోకి దిగుతాడో వేచి చూడాలి.